रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. పరమాత్మ చూడండి, 4-5 కారణాలు శ్రీ మహావిష్ణువు రాముడుగా అవతరించడానికి. అవన్నీ కర్మఫలాలే. సంయోగ వియోగాలు, కలిసి ఉంటాం మళ్ళీ విడిపోతూ ఉంటాం, మళ్ళీ కలుస్తాము అన్న నమ్మకం ఉండదు, కలవచ్చు కలవకపోవచ్చు కూడా. అలాగే సుఖదుఖాలు, శత్రువులు, మిత్రులు, మధ్యస్థులు అన్నీ లక్ష్మణస్వామి అంటున్నాడు అజ్ఞాన జనితములే, అజ్ఞానంలో నుంచి పుట్టినవి. లేక జనన మరణాలు, సంపద ఆపద. లోకం దృష్టిలో సంపద ఆపద, మనమందరి దృష్టిలో సంపద అంటే ఏమిటి? ఇళ్ళు వాకిళ్ళు, గృహాలు, ఆరామాలు, క్షేత్రాలు, ధన కనక వస్తు వాహనాలు. ఇవన్నీ లోకం దృష్టిలో సంపద. కానీ శాస్త్రము వీటిల్ని సంపదగా అంగీకరించదు. ఉల్టా, విపరీతం, ఉపరి ఆపదగా చెప్తుంది. మన దృష్టిలో సంపద, శాస్త్ర దృష్టిలో ఆపద. శాస్త్ర దృష్టిలో ఆపద, మనకి సంపద. ఎందుకని అంటే శాస్త్రం ఏముంటుంది? సంపద అంటే భగవన్నామ నిరంతర చింతనం, అది సంపద. ఆ నామాన్ని విస్మరించటం, మరిచిపోవటం ఆపద. నామ విస్మరణ ఆపద, నామస్మరణ సంపద. ఇది శాస్త్ర దృష్టి. మన దృష్టి వేరే ఉంటుంది. మనది వ్యావహారికమైన, భౌతికమైన, లౌకికమైన దృష్టి మనది. విపదో నైవ విపద, సంపదో నైవ సంపద, విపద్ విస్మరణం విష్ణో, సంపత్ నారాయణ స్మృతి. సంపత్ సంపత్ అని పేర్లు పెట్టుకుంటుంటారు పిల్లలకి. ఏమిటి సంపత్ అంటే? సంపద అనర్థం, ప్రాపర్టీ. అసలైన ప్రాపర్టీ నామం, నామజపం. అందువలన నిషాదరాజా అఖిల లోక వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్, రకరకాల మనం చేసే వ్యవహారాలు, పుత్రమిత్ర కళత్రాలు, భూగృహాదులు, స్వర్గనరకాలు, అన్నీ కంటికి కనిపించేవి, చెవులకు వినపడేవి, మనస్సుకి అనిపించేవి. కనిపించటం, వినిపించటం, అనిపించటం, అదే ప్రకృతి. ప్రకృతి ప్రపంచం అంటే ఈ మూడే: కంటికి కనిపించడం, చెవికి వినిపించటం, మనస్సుకి అనిపించటం. అదే ప్రపంచం. గుహ, వాడి పేరు గుహుడు. వానితో అంటున్నాడు లక్ష్మణస్వామి, ఇవన్నీ తాత్కాలికములు, ఈ జన్మకే వర్తిస్తాయి, మరు జన్మకి ఇవేమీ వెంట ఉండవు. పోయేటప్పుడు వెంట రాదుగా పుచ్చిన ఒక్కైనా అంటారు. ఒక్క పుచ్చిపోయింది అవతల భారత్, అది కూడా వెంట రాదు. ఇవన్నీ ఐహికాలు, ఈ లోకానికి మాత్రమే, పరలోకానికి ఇవి రావండి. కనుక చూడండి, లక్ష్మణస్వామి అంటున్నారు, సపనే హోయ్ భిఖారి నృప రంక్ నాకపతి హోయ్. కల వస్తుంది, కలలో జనక చక్రవర్తి ఆయన, ఎంపరర్, రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, జనక మహారాజు. కల వచ్చింది. ఆ కలలో
ఆయన భిఖారి అయిపోయాడు, అడుక్కు తినేవాడే అయ్యాడు. గ్రామంలో గుమ్మం గుమ్మానికి ఇంటింటికి వెళ్ళి మాదా కవళం మాదా కవళం భవతి భిక్షాందేహి, ఎక్కే గడప దిగే గడప, యాచకుడై బిచ్చమెత్తుకుంటున్నాడు జనకుడు. అడగ్గా ఒక తల్లి కాస్త అన్నం పెట్టింది. ఆ అన్నం తిందామని ఆ వీధిలో నడిచొస్తుంటే ఒక ఎద్దు అమాంతంగా పరుగున ఎద్దు వచ్చి ఒక గుద్దేస్తుంది. కింద పడిపోతాడు. ఆ అన్నం అంతా నేలపాలైపోతుంది. వల ఏడుస్తాడు. 4 రోజుల నుంచి తిండి లేదే. ఒక అన్నపూర్ణ, ఒక మహాసాధ్వీమణి ఈ రోజున అన్నం పెడితే అది కాస్త నేలపాలైపోయింది మట్టిలో. ఇట్లా ఏడుస్తూ ఉంటే మెళుకు వచ్చిందండి. అరే రే, మెళుకు వస్తే హంసతూలికా తల్పం. ఆశ్చర్యం. ఆయనకి సందేహం వచ్చింది, నేను రాజునా లేక భిఖారినా? రెండింటినీ, భిఖారిని చూచాడు, ఇప్పుడు రాజుగా ఉన్నదాన్ని చూస్తున్నాడు. భ్రాంతి కలిగింది. ఎవరిని నేను అసలు? మరుసటి రోజున సభ చేశాడు. సభలో అనేక మంది పండితులు, విద్వాంసులు, జ్ఞానులు, యోగులు చాలామంది ఉన్నారు సభలో. హఠాత్తుగా జనకుడు ఈ ప్రశ్నని సభ ముందు ఉంచాడు. అయ్యా సభికులారా, పండితులారా, చెప్పండి, ఎవరిని నేను? ఇప్పుడు రాజుగా ఉన్నా, అడుక్కు తిన్నా స్వప్నంలో, నేనెవరిని? ఎవ్వరికి ఏం సమాధానం చెప్పాలో తెలియలా. అయ్యా మీరు మహారాజులు, చక్రవర్తులు అని అంటే మరి ఆ భిక్షుకుడెవరు? బిచ్చగాడెవరు? కాదండి, మీరు బిచ్చగాడే అంటే ఇప్పుడు రాజునిగా. ఏం చెప్పడానికి ఎవరికి మనస్కరించలా, చెప్పలేకపోతున్నారు. ఏం చెప్తే ఎంత అంటా వస్తుందో. అప్పుడు ఆ సభలోకి యాజ్ఞవల్క్య మహర్షి వస్తారు. యాజ్ఞవల్క్య మహర్షి అష్టావక్ర మహర్షి వస్తాడు. అష్టావక్రుడు అంటే ఆయన శరీరంలో అనగా 8 వంకరలు ఉన్నాయట. 8 వంకరలు శరీరంలో. ఆ మనిషి ఎట్లా ఉంటాడు చూపులకి? 3 వంకరలు ఉంటేనే కుబ్జని అసహించుకునేవాళ్ళు. అది వస్తుంటే ఎదురుకుండా చిచి దరిద్రం, ఇది ఎదురొచ్చింది పక్కగా పోతుండేవాళ్ళు. అలాంటిది 8 వంకరలు ఉన్న వ్యక్తి ఎవరండి చూస్తారు లోకంలో? అసహించుకుంటారు. అలాంటి అష్టావక్రుడు సభలో ప్రవేశిస్తూనే ఈ ప్రశ్న మల్లగుల్లాలు పడుతున్నారు అందరూ. మహారాజా, నీవు చక్రవర్తివి కాదు, నీవు అడుక్కు తినేవాడివి కాదు, నీ స్వరూపం వేరే అన్నారు. ఏది సత్యం అది సత్యమే, ఇది సత్యమే. స్వప్నంలో అది సత్యం, జాగ్రత్తలో ఇది సత్యం. కానీ రెండూ కాదు నువ్వు. మరి ఎవరు నువ్వు? ఆత్మ. ఈ రెండూ కాదు నువ్వు అని సమాధానం చెప్పాడు. అష్టావక్ర గీత అని ఉన్నది, చాలా గొప్పగా ఉంటుంది వేదాంతం, అష్టావక్ర గీత. అందువలన న జాయతే న మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. ఇది సమాధానం చెప్తాడు గీతలో పరమాత్మ. నువ్వు రాజువి కాదు, బిచ్చగానివి కాదు, నువ్వే, నువ్వు ఆత్మవి అంట. ఆత్మాత్వం గిరిజామతి పరిజనా అన్నట్టుగా. అట్లా సపనే హోయి భిఖారి. గుహ ఈ సత్యాన్ని గ్రహించాలే.
ప్రపంచము 20 ఏళ్ళు కొంతమంది బతుకుంటారు, కొంతమంది 80 ఏళ్ళు బ్రతుకు, 100 ఏళ్ళు పైన బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే తవహితం ఏకం వచనం వక్షే, నీ మేలు కొరకు నేను ఒకే ఒక మాట చెబుతున్నా, ఒకే ఒక మాట, ఏకం వచనం. స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగృతి చ స్మర తద్వదితి. కలలో చూసినదంతా ఏ విధంగా అసత్యమో, కల్ల అబద్ధమో, జాగ్రత్త అవస్థలో కూడా అబద్ధమే, ఇది కూడా అబద్ధమే. స్వప్నంలో నుంచి బయటకు వస్తే స్వప్నం అసత్యం అవుతుంది, ఈ జాగ్రత్తలో నుంచి స్వప్నంలోకి వెళితే ఇది అసత్యం అయిపోతుంది. ఈ ప్రపంచం అక్కడ లేదు, అక్కడున్న లోకం ఇక్కడ లేదు, రెండు అసత్యాలే. కాకపోతే స్వప్నాన్ని అసత్యం అంటే మనం నమ్ముతాం, కానీ జాగ్రత్త అవస్థ ఉన్నదే ఇదే అసత్యం అంటే మనకు నమ్మబుద్ధి కాదు. ఎందువల్ల అని ప్రశ్న వచ్చింది. స్వప్నము యొక్క సంస్కారము కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఎంత పెద్ద లాంగ్ దీర్ఘమైన స్వప్నం వచ్చినా 3 నిమిషాల కంటే స్వప్నం ఉండదండి. ఆ 3 నిమిషాల్లో 30 సంవత్సరాలను చూస్తాం మనం, 300 ఏళ్ళు చూస్తాం, 3 నిమిషాల్లో అయిపోతుంది. చాలా తక్కువ సంస్కారం స్వప్న సంస్కారం. అంచేత అది అబద్ధం అంటే వెంటనే లేచిన తర్వాత ఏముండదుగా, అసత్యం అంటాం. ఈ జాగ్రత్త సంస్కారం చాలా దీర్ఘకాలంగా ఉంటుంది. కొన్ని గంటలు, ఒక 10 గంటలు, 8 గంటలు, 10 గంటలు నిద్ర కింద తీసేసినా కూడా మిగతా 14 గంటలు, 16 గంటలు జాగ్రత్తలో ఉంటాం. ఈ సంస్కారం గొప్పది. అంచేత ఇది కూడా అసత్యమే, నమ్మలేం. కానీ శాస్త్రం అంటుంది ఇది కూడా లేనిదే. అది లక్ష్మణస్వామి నిషాదరాజు. ఎక్కడ వాడు బోయండి, అడవుల్లో బ్రతికేటటువంటి వాడు నిషాదుడు. వాడిని కూర్చోబెట్టి ఇంత వేదాంతం చెప్తున్నాడు లక్ష్మణస్వామి, గ్రహిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. అందువల్ల శ్రవణము అర్థం కానిదేమీ ఉండదు. ఓ మన వల్ల ఏమవుతుంది, వేదాంతం చెప్తారు అక్కడ. వేదాంతం లేకపోతే నీ జీవితమే లేదు. ఎప్పటికైనా వేదాంతం తెలుసుకోవాల్సిందే, గతి లేదు. ఇంకా కురుతే గంగాసాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం నభజతి, ముక్తిం నభజతి జన్మశతేన. 100 వేల లక్షల కోట్ల జన్మలెత్తినా, గంగాసాగర తీర్థాలలో స్నానం చేసిన, గంగా సముద్రంలో కలిసేతో చాలా పవిత్రంగా భావింపబడుతుంది. ఏ నది అయినా ఏ సముద్రంలో కలిసినా అది పవిత్రం, తీర్థం అవుతుంది. అక్కడ ఎన్ని తీర్థాల్లో మునిగిన, ఎన్ని వ్రతాలు ఆచరించిన, ఎన్ని దాన ధర్మాలు చేసిన, శంకరులు అంటారు నీకు జ్ఞానం లేనిదే ముక్తి లేదు అన్నారు. జ్ఞాన విహీన ముక్తిం నభజతి. అజ్ఞానికి ముక్తి లేదు, ఎప్పటికైనా జ్ఞానం. ఇప్పుడు ఇలా ఈ కథ వినటం వల్ల జ్ఞానం కలుగుతుంది, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. ఈ సత్యాన్ని గ్రహించి నిషాద, రోషాన్ని నువ్వు విడిచిపెట్టు, కామక్రోధాలు వ్యర్థంగా ఎవరిని నిందింపమాక. ఇలా లక్ష్మణుడు అంటున్నారు. చాలా సంతోషించి గుహుడు ఒక ప్రశ్న వేశారండి. మహానుభావ, లోకంలో ప్రపంచంలో అంతా నిద్రపోతున్న వారే అని చెప్పి అన్నారు మీరు, మేల్కొన్న వాళ్ళు ఎవరు లేరా అన్నాడు. జాగృతులు ఎవరు లేరా అన్నాడు. ఎహి జగ జామిని జాగహి జోగి
పరమారథ ప్రపంచ వియోగే. ఉన్నారు కానీ అరుదు. ఆహా, అది విరక్తి చెందిన మహాయోగులు మోహరాత్రిలో నిద్రపోతారు. జ్ఞానం అనేటటువంటి పగలు ఇప్పుడు మెలుకుతూ ఉంటారు. గొప్ప విషయం అండి. గీతలో ఒక శ్లోకం ఉంది, దాని యొక్క అనువాదమే ఇక్కడ చెప్తున్నాడు లక్ష్మణస్వామి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాన్ని సా నిశా పశ్యతో మునే. భక్తులకి, జ్ఞానులకి, యోగులకి ఏది పగలో అది అజ్ఞానులకి రాత్రి. అజ్ఞానులకి ఏది పగలో అది జ్ఞానులకి రాత్రి. ఇది ఆ శ్లోకం. కొంచెం చిత్రమైన శ్లోకం అది. గీతలో అర్థం కావటం కష్టం. ఎందుకని పగలు అందరికీ పగలే, రాత్రి అందరికీ రాత్రి. అది మన అనుభవం. పగలు రాత్రే. ఈ రాత్రి పగలు ఎట్లా అవుతుందండి? కానీ పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ, యానిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి. ఏ రాత్రి సమయంలో అజ్ఞానులు, లౌకికులు అందరూ నిద్రపోతుంటారో అట్టి సమయంలో భక్తుడు మేల్కుంటాడట. అనగా లౌకికులు, సామాన్యులు ప్రపంచంలో మెలుకుతూ ఉంటారు, జాగృతులై ఉంటారు. కానీ యోగులు ప్రపంచంలో పడుకుంటారు. ఎక్కడ మెలుకుతూ ఉంటారు? పరమాత్మలో మెళకువతో ఉంటారు. సాధారణ ప్రజానీకము పరమాత్మలో నిద్రపోతారు, ప్రపంచంలో మెలుకుతూ ఉంటారు. అది శ్లోకం. రెండే కదా ఉన్నాయి, మూడోది ఎక్కడ? అయితే ప్రపంచం, లేకపోతే పరమాత్మ. ప్రపంచం అసత్యం, పరమాత్మ సత్యం. రామ నామ సత్య హై, సత్య బోలో గత్య హై. ఆ కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో ఇదే వినపడుతూ ఉంటుంది. కాశీలో రామ నామ సత్య హై, సత్య బోలో గత్య హై. ఆ సత్యమే, రామనామమే మనందరికీ గత్య అంటే గతి. నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అన్నట్టుగా చక్కని సత్సంగం ఇచ్చాడు లక్ష్మణస్వామి నిషాదరాజుకి. సఖా, మిత్రమా, పరమార్థం పరమార్థం అంటుంటారు కదా, ఆ పరమార్థాన్ని కాస్త నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పవయ్యా అలా అడిగాడు గుహుడు. లక్ష్మణస్వామి అంటున్నారు, మిత్రమా, సఖా పరమ పరమార్థ ఏకు మన క్రమ వచన రామ పద నేహు. జీవితంలో పరమార్థం అంటే మనసా వాచా కర్మణ రామభక్తి కలిగి ఉండటం. ఇది పరమార్థం. మీరు ఎన్నైనా చెప్పండి, ఏమైనా చేయండి, రామభక్తి. ఆ మించిన లాభం లేదు. రామ బ్రహ్మ పరమార్థ రూప అవిగత అలఖ అనాది అనూప. కాన పరమాత్మ అంటారు, అందుకే నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా. నరాధమా, నరులలో అధములు, నికృష్టులు, నీచులు ఎవరయ్యా అంటే దుష్కృతిన అనగా పాపాలు లోపల బాగా పేరుకుపోయి ఉంటాయి. అట్టి పాపాత్ములు నన్ను నా ప్రపద్యంతే శరణాగతి చేయరు అంటున్నాడు. నా పాదాలు పట్టుకోరు, ఎందుకంటే ఆ పాపాలు ఉన్నాయే అవి అడ్డం వస్తాయి, ప్రపంచాన్నే పట్టుకుంటారు. మాయయా అపహృత జ్ఞానా. ఎందుకండి అలా అంటే మాయలో పడిపోయి ఆ మాయ వారిలో ఉన్న కించిత్ జ్ఞానము, భక్తి, వైరాగ్యం ఉంటే ఆ మాయ గుంజేస్తుంది, లాగేస్తుంది అంతే. అంచేత నన్ను శరణాగతి చేయలేరు లోకంలో. అనుగ్రహాయ భూతానాం
మానుషం దేహమాస్థిత భజతే తాదృశీ క్రీడా యాహ శ్రుత్వా తత్పరో భవేత్. చేత సీతారాములు వారే జీవితానికి మాతాపితరులు. రామభక్తి సఖా, ఈ విషయాలు బాగా నీవు గ్రహించి మోహాన్ని విడిచిపెట్టి పరమార్థమైన సీతారాముల యొక్క చరణములను సేవించు. ప్రత్యక్షంగా ఉంటే ప్రత్యక్ష సేవ, వారు పరోక్షంగా ఉన్నారనుకోండి మానసిక సేవ, మనస్సుతో సేవ చేయాలి. ఎప్పటికైనా భౌతిక పూజ కంటే మానసిక పూజ గొప్పది. మానసిక పూజలో ఏ సంభారంతో పని లేదు. పత్రాలు, పుష్పాలు, ఫలాలు, తోయాలు, విగ్రహాలు ఏమీ అక్కర్లేదు. పసుపు, కుంకుమలు, విభూతి, నథింగ్. నువ్వు నీ మనసు అంతే. మానస పూజ. మనసు ఉండాలి, పూజించాలని ఇష్టం ఉండాలి, ఎవ్వరితో నిమిత్తం లేదు. ఇట్లా భౌతికంగా ఎదిగి 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 మానస పూజకి చేరుకోవాలి. శివ మానస పూజ శంకరులు చాలా గొప్పగా చెప్తారు. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబర్. చిట్ట చివరికి ఆత్మాత్వం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వా గిర యద్ యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం శంభో తవ ఆరాధ. చాలా గొప్ప శ్లోకం, అర్థం కావటం కష్టం. ప్రతి అక్షరం మీద మనోబుద్ధులు పెట్టి కళ్ళు మూసుకొని అంతర్ముఖులై ఈ శ్లోకాన్ని విమర్శించుకోవాలి, విడమర్చుకోవాలి. అందువలన శబకర్ ఫల హరి భగతి సుహాయి. వాసుదేవ కూర్చోండి. కన జటాహ కృత్వా గమిష్యామి న్యగ్రోధ క్షీరమానయ. ఇట్లా సత్సంగం అయిపోయిన తర్వాత జగన్మంగళకరుడైన రామచంద్రమూర్తి మేలుకొన్నారు. రాత్రి కాలమంతా ఆ నిషాదరాజు లక్ష్మణస్వామి సత్సంగంతో గడిచిపోయింది రాత్రంతా. తెల్లవారేపటికి పరమాత్మ ప్రాతకాల స్నాన సంధ్యాది అనుష్ఠానాలు నిర్వర్తించుకున్న తర్వాత రామచంద్రమూర్తి నిషాదరాజా గుహ స్వామివారు అన్నారు, మాకు న్యగ్రోధ క్షీరం తెచ్చిపెట్టమన్నారు. అంటే మర్రి చెట్టు, న్యగ్రోధం అంటే మర్రి, మర్రి పాలు మాకు కావాలే, అవి తెచ్చిపెట్టమన్నారు. ఓ పుష్కలంగా మర్రి చెట్లు, అంత అరణ్యం కదా. వెంటనే మర్రిపాలు వచ్చినాయి. సోదరుడు తమ్ముడు తాను మర్రిపాలతోటి ఈ జుట్టంతా పైకి పెట్టి ఇలా కట్టుకున్నారు. అది అయోధ్య వెళ్ళేదాకా అంతే. ఇంకా తాపస వేషాలలో వెళ్ళమంది కదా, అంచేత మర్రిపాలు అంటే అలా బంధించారటండి. సుమంత్రుడు చూచాడు, మర్రిపాలతో కేశములు అలా ముడి వేసుకుంటాం. సుమంత్రుడు చూచి వలవల వల ఏడ్చాడు. ఎంత కష్టం వచ్చింది స్వామి మీకు, జడలు బంధించారా, చూడలేకపోయారు ప్రభో. వద్దు, పదండి వెళదాం, మాతో వచ్చేయండి, మిమ్మల్ని అయోధ్య తీసుకువెళ్తా. కూర్చోండి రథం మీద, గంగలో స్నానం చేయండి, బయలుదేరదాం వెంటనే. 4 రోజుల్లో అయోధ్యకు వెళ్ళిపోదాం మనం. మీ నాన్నగారు చెప్పారు, కాస్త 4 రోజులు అరణ్యాల్లో ఉన్న తర్వాత నా రామలక్ష్మణుల్ని సీతని వెనక్కి తెచ్చేవయ్యా సుమంత్ర అన్నట్టు. రండి పోదాం, మీ తండ్రి యొక్క ఆజ్ఞ.
అప్పుడు పరమాత్మ అన్నారు, సుమంత్రుడు ఏడుస్తుంటే ఓదార్చారట. మహానుభావ, మీరే అలా అంటే సాధారణ ప్రజానీకం ఎలా అనుకుంటుంది చెప్పండి? మీరు ధర్మజ్ఞులు, మహాపురుషులు, సత్యం గొప్పది కదా. మా నాన్నగారి మాట, ఆ సత్యాన్ని పాలిస్తూ నేను అరణ్యానికి వచ్చా. నిగమాలు, ఆగమములు, పురాణాలు ఇవన్నీ సత్యమునే గొప్పగా వర్ణిస్తున్నాయి. చూడండి, రామావతారంలో రాముడు అనే రథానికి 2 చక్రాలు, రామరథం. రామరథానికి 2 చక్రాలు, ఒకటి సత్యం, రెండవది ధర్మం. 2 చక్రాలు. సత్యధర్మాల మీద రాముని జీవితం అంతా నడిచింది. జీవితంలో అసత్యం అయిపోతున్నది, అధర్మం అయిపోతుంది. ఇంకెట్లుంటే మన జీవితం, బ్రతుకులు ఎలా ఉంటాయి? సుఖ సంతోషాలు ఎలా వస్తాయి? కనుక రామచంద్రుడు బ్రహ్మ, పరబ్రహ్మ స్వరూపం. అనగా దేశతః, కాలతః, వస్తుతః అపరిచ్ఛిన్న. జీవుడు, మనమంతా జీవులం, మనం పరిచ్ఛిన్నులం. పరిచ్ఛిన్న అంటే పరిమితము అని అర్థం. లిమిటెడ్, ఆంగ్లంలో లిమిటెడ్ అంట. పరిమితం. ఎట్లా పరిమితమో చూడండి. ఈ ఆశ్రమంలో, సత్సంగ భవనంలో ఉన్నాం మనమందరం. ఇప్పుడు మీ ఇళ్లలో లేరుగా మీరు, మేము కూడా అంతే. శర్మగారి గృహంలో ఇప్పుడు లేవు, ఇక్కడున్నాం. ఇక్కడుంటే అక్కడ ఉండలేము, అక్కడ ఉంటే అది పరిమితి. అంటే ఇది దేశగతమైన పరిమితి. దేశం అంటే స్పేస్, అక్కడుంటే ఇక్కడ ఉండలేం. పరమాత్మ అలా కాదు, అంతటా ఉంటాడు. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. అదండి, ఎందెందు వెతికితే అందందంతా ఉంటాడట పరమాత్మ. మనం అలా ఉండలేం. భగవంతుడు అన్ని కాలాలలో ఉంటాడు. గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు. భూతంలో, వర్తమానంలో, భవిష్యత్తు, 3 కాలాల్లో భగవంతుడు ఉంటాడు. మనం అలా ఉండలేం. సుమారుగా 80 ఏళ్ల క్రితం నేను లేను, కొన్నేళ్ల తర్వాత ఉండం. ఇది జీవుడంటే. పరిమితమైనటువంటి కాలం, పరిమితమైన దేశం. కానీ పరమాత్మ అలా కాదు, అపరిచ్ఛిన్న. ఆ విధంగా సుమంత్రుడు మరల కూర్చోబెట్టి రామచంద్రునికి తండ్రి యొక్క సందేశం చెబుతున్నాడు. రామా, మీ నాన్నగారు అన్నారు, జానకీదేవి ఏమి సౌకుమార్యం ఉండే అమ్మవారు, తల్లి పరమాత్మకి కాళ్ళు ఒత్తుతూ అనుకుంటుందిట, ఆ పాదాలు పట్టుకోవటానికి భయపడుతుందిట సీతాదేవి. రామచంద్రమూర్తి పాదాలు పట్టుకోవటానికి ఎక్కడ కందిపోతాయో, కమిలిపోతాయో అని. ఆమె చేతులే సుకుమారాలు అయినా సరే ఇలా ముట్టుకుంటే ఏమవుతుందో. అలాంటి స్వామి వనవాస కష్టాలు పడుతున్నాడు, ఓర్వలేరు. కనుక వెనక్కి తీసుకురా వాళ్ళని. వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, మీ నాన్నగారు సందేశం అండి, రామా రండి వెనక్కి పోదాం. అలా అంటున్నా కూడా పరమాత్మ చూడండి, సర్వ వికారరహిత అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదా సదా ఏకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే. అందువలన ధర్మాద్ విచలితం నాహమలం చంద్రాదివ ప్రభా. స్వామి అన్నారు, సుమంత్ర, చంద్రుని నుంచి
చంద్రుని యొక్క కాంతిని, వెన్నెలని ఎలా వేరు